ఆ ప్రేతాత్మ పతనమైపోవాలి స్వామి. దాని ఆనవాళ్ళు కూడా తెలియకూడదు. మరో జన్మ లేకుండా చేయండి స్వామి. అమ్మవారు రుద్రావతారంలో ఉన్నప్పుడు ఏ ఆయుధాన్ని వాడతారో ఆ ఆయుధాన్నే ఇప్పుడు తయారు చేయబోతున్నాను. అయితే ఈలోపే ఆ దుష్టశక్తి మీ మీదకు దాడి చేయాలని చూస్తుంది. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి మీరు కట్టిన రక్ష వల్ల మాకు ఎంతో ధైర్యంగా ఉంది స్వామి. అసలు ఆ ప్రేతాత్మ జాడనే లేదు స్వామి. మాయా మర్మం తెలిసిన జుత్తుల మారి దెయ్యం అది. నువ్వు గీత ఒకే నక్షత్రంలో పుట్టారు కాబట్టి నీకు ఏ క్షణాన్నైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాను. స్వామి, మీరు మాకు సహాయం చేస్తున్నందుకు ఆ ప్రేతాత్మ మీ మీద కూడా పగబడుతుంది కదా, మరి మీకు రక్షణ? దేవుడి దయ తప్ప మాకు ఏ రక్షణ అవసరం లేదు అర్జున్. కానీ ఆయుష్కు ఆనకట్టను, విధిరాతకు వలయాన్ని ఎప్పుడూ ఏర్పరచలేము. జరిగేది జరగక మానదు. సృష్టి ధర్మాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఏదేవైనా ఇది చివరి ప్రయత్నం స్వామి. అన్నిటికీ సిద్ధపడ్డాను. ధర్మం నన్ను రక్షిస్తుందో లేక దెయ్యం నన్ను చంపేస్తుందో చూస్తాను. సుమంగళిగా వెళ్ళిపోతావో సుదీర్ఘంగా ఉండిపోతావో ఈ 11 రోజుల్లో తేలిపోతుంది. శుభం భూయాత్. అంజలి తాలిబొట్టు నీ ఒంట్లో రక్తపు బొట్టు లేకుండా నిన్ను హతమారుస్తుందని భయమేస్తుందా? భయమా? భయపెట్టేదే దెయ్యం. నాకేంటి భయం? అవతల ఆశ్రమంలో ఆయుధం తయారవుతుంది. అది పూర్తి రూపాన్ని ధరించిందంటే ఆ తర్వాత నువ్వు సమాధిగానే కనబడతావు. గోరా, కన్న కొడుకు మీద ప్రేమతో కాంతం నేను చెప్పిన మాట వింటూ వచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకొని అంజలి తాలిని దొంగిలించాలనుకున్నాను. కానీ నేను ఆ ఇంటి గడప దాటి లోపలికి వెళ్ళలేకపోయాను. అమ్మవారి కృపా కటాక్షాలున్న అంజలి మంగళసూత్రాల్ని ఆశ్రమానికి చేర్చింది. ఆయుధం తయారయ్యేలోపే ఇంట్లో వాళ్ళందర్నీ మట్టు పెట్టేస్తాను. ఆ ఇంటిలోకి నువ్వు వెళ్ళలేనప్పుడు, వాళ్ళు గడప దాటి బయటికి రానప్పుడు హతమార్చడం అంత సులువేం కాదు. ఏముంది, కాంతాన్ని ఎరగా వేయడమే. స్వామీజీ కట్టించిన నిమ్మకాయలను దానితోనే తీయిస్తా. అప్పుడు నా అడుగు గుమ్మంలో పడుతుంది. ఒక్కొక్క శవం గుమ్మానికి వేలాడుతుంది. గీతమ్మా, 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 గీతమ్మా. ఎక్కడుంది దెయ్యం?
కాంతం ఇక్కడున్నావా? ఎక్కడికి పోయింది ఇది? అమ్మా గీతమ్మా, అమ్మా గీతమ్మా. కాంతం ఇక్కడ. ఓ ఇక్కడున్నావా? గీతమ్మా, అసలు విషయం ఏంటంటే, ఏంటే నాతో ఆటలు ఆడుకుంటున్నావా? ఆయాసం వచ్చేలా పరిగెత్తుకుంటూ వస్తే నాతో దాగుడు మూతలు ఆడుతున్నావా? దాగుడు మూతల దండకోర్, పిల్లి వచ్చి ఎలుక భద్రం. తాలిబొట్టు కొట్టుకొచ్చావా కాంతం? కొట్టేయాలని చూసానే, ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఏయ్, అబద్ధాలాడుతున్నావు కదూ? నీ మెళ్ళో ఉన్నది కూడా తాలిబొట్టే కదా? కొంపదీసి నా మంగళసూత్రాలు ఇచ్చేయమంటావా ఏంటి? ఎవరు ప్రాణాలు తీయనని చెప్పి నా మంగళసూత్రాలకే ఎసరు పెడతావా? మరి నేను చెప్పిన పని నువ్వు చెయ్యకుండా పని కాలేదు అంటే ఎలా? నాకు కోపం వస్తుంది కదా. అమ్మో, అలా కోపడికే రాత్రంతా నిద్రలో తెలుసా? అంజలి ఏమో తాళిబొట్టు తీసి కొంగుకు చుట్టుకొని పడుకుంది. దొంగతనం అంటే అలవాటు లేని పనే. అప్పటికే చాలా ట్రై చేశాను, కానీ మిస్ అయిపోయింది. ఏం చేయమంటావు? ఇది చెప్పడానికా పరిగెత్తుకుంటూ వచ్చింది? అదనే కాదు, తాళిబొట్టు ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆ స్వామీజీ నిన్నంతం చేసే పనిలో పడ్డాడు. నువ్వేమైపోతావు అని భయమేసి నీకు చెప్పడానికి వచ్చాను. నన్ను, నా భర్తని, నా కొడుకుల్ని ఏమి చెయ్యొద్దు. కావాలంటే నాకిద్దరు కోడలున్నారు, వాళ్ళని నీ వెంట తీసుకెళ్ళిపో, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని తీసుకువెళ్ళాలి అంటే నేను మీ ఇంట్లోకి రావాలి కదా కాంతం? ఎలా వస్తావు? గుమ్మాలకి కిటికీలకి పెద్ద పెద్ద బాంబులు కట్టినట్టు నిమ్మకాయలు కట్టాడు కదా స్వామీజీ. అడుగు పెడితే ఆహుతైపోతావు. అయినా నీకు వేరే చెప్పాలా? మంగళసూత్రాలు ఎలాగో తేలేకపోయావు, కనీసం ఇంట్లోకి అడుగు పెట్టడానికైనా సహాయపడు. మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, నీకోసం ఏదైనా చేస్తా. ఎలా సహాయపడాలి? ఇంట్లోకి వెళ్ళి స్వామీజీ మంత్రించి కట్టిన నిమ్మకాయలు తీసేసి మామూలు నిమ్మకాయలు కట్టిపెట్టు. ఆ నిమ్మకాయల్ని విసిరేస్తే నువ్వు లోపలికొచ్చేస్తావా? ఖచ్చితంగా వస్తాను. అనుకున్న పని పూర్తి చేస్తాను. అయితే ఇవాళ రాత్రికే స్వామీజీ కట్టిన నిమ్మకాయలన్నీ తీసేస్తాను. నువ్వు బయట ఎదురు చూస్తూ ఉండు, నేను తీసేయగానే లోపలికొచ్చేయి, సరేనా? మీ ప్రాణాలకి అడ్డుగోడలా ఉన్న వాటిని తీసేస్తున్నావే కాంతం. నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకుంటున్నావు. వస్తా, నువ్వు వెళ్ళగానే వస్తా. అయ్యో అయ్యో,
నువ్వు చెప్పినట్టే ఆ స్వామీజీ కట్టిన నిమ్మకాయలన్నీ తీసి పడేసి వేరే నిమ్మకాయలు కట్టాను. అందుకేగా స్వేచ్ఛగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను. ఇక్కడి నుండి ఒక్కొక్కరు శవంగా గడప దాటితే ఎలా ఉంటుంది కాంతం? భయమేస్తుందా? చచ్చిపోతారని, నేను చంపేస్తానని తెలుసు కదా. నువ్వు మాటిచ్చావు, మా వాళ్ళని ఎవరిని చంపనన్నావు. ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టబోతూ మాట మారుస్తావా? ఇది అన్యాయం, మోసం, తూచ్. నీ అరుపు ఎవ్వరికి వినబడదు, నా రూపం ఎవ్వరికీ కనపడదు. మన మధ్య జరిగేది మాత్రం హత్యాకాండ. ఎంత పని చేశావురా దేవుడా! దయ్యాన్ని నమ్ముకొని చావు కొని తెచ్చుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? చంపేటప్పుడు ఇంత ఘోరంగా ఎలా నవ్వగలుగుతున్నావు? తమాషా చేస్తే భయపడ్డావు కదా, అందుకే నవ్వొచ్చింది. అంటే నువ్వు నన్ను చంపవా? మా వాళ్ళని కూడా వదిలేస్తావా? అంజలిని తప్ప మీ అందర్నీ వదిలేస్తాను. నాకు కావాల్సింది అర్జున్ భార్య అంజలి ప్రాణాలు. అమ్మయ్య, నువ్వు పేరుకు దెయ్యానివే గాని మంచిదానివి. అంత పెద్ద మనసుంది కాబట్టి మమ్మల్ని క్షమించేశావు. అంజలి వచ్చే టైం అయింది, నువ్వేం చేస్తావో ఏమో, నీ ఇష్టం. నేను మాత్రం లోపలికి వెళ్తున్నా, సరేనా? అర్జున్ని చంపేస్తానంటే నువ్వు నా మాట వినవు కదా కాంతం. అందుకే అంజలిని మాత్రమే చంపుతానని
అబద్ధమాడాను. ఏమైంది అంజలి? నిన్నే అంజలి, ఏమైంది? ఏం లేదు బావా. సరే, కాఫీ తీసుకొస్తావా? బాగా టైర్డ్ అయ్యాను. ఏమైంది అంజలి? కాఫీ తీసుకురమ్మంటే ఎటో చూస్తూ నించున్నావేంటి? ఏయ్, నిన్నే అడిగేది. ఏమైంది? బావా, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపించట్లేదా? మన ఇంట్లో ఎవరుంటారు? అమ్మ నాన్న ఉంటారు, అన్న వదినుంటారు, పూజ ఉంటుంది, ఇంకెవరుంటారు? గీతక్క. ఏం మాట్లాడుతున్నావు అంజలి? నాకెందుకు ఆ దెయ్యం ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నట్టు అనుమానంగా ఉంది బావా. ఒకసారి అటువైపు చూడు. స్వామీజీ గారు కట్టిన నిమ్మకాయలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ దెయ్యం ఇంట్లోకి ఎలా వస్తుంది చెప్పు? దాన్ని నాశనం చేసే ఆయుధం తయారయ్యే టైంలో ఇప్పుడు ఈ అనుమానాలేంటి అంజలి? లేదు బావా, అదే ఇక్కడే ఇక్కడే ఎక్కడ ఉంది బావా. కమాన్ అంజలి, అనుమానానికి కూడా హద్దు పద్దు ఉంటుంది. మన ఇంట్లో ఈ సమయంలో గీత ఉంది అనుకోవడం రబ్బిష్. లేదు బావా, నేను గీతక్క 20 ఏళ్ళు కలిసి పెరిగాం. తన ప్రతి కదలిక నాకు తెలిసిపోతుంది. తన నీడను చూసైనా నేను గుర్తుపట్టగలను. ఈ గాలిలో తన ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ ఆ దయ్యం ఉంది అంటున్నావు అంతే కదా? ఒక పంచే, ఇంకో కప్పు కాఫీ ఎక్స్ట్రా తీసుకురా, దానికి కూడా ఇచ్చేద్దాం. బావా, నేను జోక్ చేయడం లేదు. లేకపోతే ఏంటంజలి, నువ్వు నీ పిచ్చి అనుమానాలు. దెయ్యం లేదు, ఏమీ లేదు. నువ్వేం టెన్షన్ పడుకో.